ఉదయ్ శ్రీనివాస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఉదయ్ శ్రీనివాస్ను కాకినాడ అభ్యర్థిగా పవన్ ప్రకటించడం వెనుక కారణం ఏంటి? ఉదయ్ శ్రీనివాస్పై పవన్ ఎందుకు ఫోకస్ పెట్టారు? ఉదయ్కు పవన్తో సన్నిహిత సంబంధాలున్నాయా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్. కాకినాడ పార్లమెంట్ స్థానానికి జనసేన అధినేత పవన్, టీ టైమ్ అధినేత ఉదయ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరతీశారు. దీంతోపాటు అమిత్ షా, మోదీ తనను పార్లమెంటుకు పోటీ చేయమంటే కాకినాడ నుంచి ఉదయ్, పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తామంటూ కూడా పవన్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఉదయ్కు పవన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది అర్థమవుతోంది. అందుకే అసలు ఈ ఉదయ్ ఎవరు అన్నదానిపై గూగుల్లో కొందరు సెర్చ్ చేస్తున్నారు కూడా. ఉదయ్ పూర్తి పేరు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అలియాస్ బాలు అని కూడా పిలుస్తారు. పవన్ కళ్యాణ్కు వీర అభిమాని. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కడియం. 10వ తరగతి వరకు కడియంలోనే చదివాడు. ఇంటర్ మాత్రం పుదుచ్చేరికి వెళ్లి చదువుకున్నాడు. ఆ తర్వాత టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. తర్వాత దుబాయ్లో కొంతకాలం వరకు పనిచేసి బాగానే సంపాదించాడు. 4 డబ్బులు రావడం, సాఫ్ట్వేర్ ఉద్యోగంపై విరక్తితో ఆయన 2015లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలని అనుకున్న ఉదయ్ దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకుని సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2016లో టీ టైమ్ పేరుతో అవుట్లెట్ను ప్రారంభించాడు ఉదయ్. జనంలో టీకి ఉన్న ఇష్టాన్ని చూసి దాన్నే వ్యాపారంగా మలుచుకున్నాడు. మొదటి అవుట్లెట్ 2016లో రాజమండ్రిలోనే ప్రారంభించాడు. ఇక ఉదయ్ వెనుతిరిగి చూడలేదు. 2016లో 100 అవుట్లెట్స్ను 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు. ఏడాదికి 2 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ సాధించారు. ఇక అంతటితో ఆగకుండా ఇండియా మొత్తం 3000కు పైగా అవుట్లెట్స్ను ప్రారంభించి తన వ్యాపారాన్ని మరింత విస్తరించగలిగారు. నెలకు 35 కోట్ల రూపాయల ఆదాయం, ఏటా 400కు పైగా టర్నోవర్తో వ్యాపారాన్ని అభివృద్ధి జరిగేలా చేయగలిగారు. టీ టైమ్ ఉదయ్గా ఆయన ఇంటి పేరును కూడా మార్చుకున్నాడు. సహజంగా పవన్ కళ్యాణ్కు వేరే అభిమాని కావడంతో ఆయన జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించడానికి తన సొంత ఖర్చుతో వారాహి వాహనాన్ని కూడా తయారు చేయించి ఇచ్చాడంటారు. వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రచారం చేయకున్నా ఆ వాహనంతోనే పవన్ను ఉదయ్ ఆకట్టుకున్నారని పార్టీ నేతలు చెబుతుంటారు. ఆయనకు ముందు పిఠాపురం టికెట్ ఇవ్వాలని భావించినా అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఉదయ్ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. జనసేన కాకినాడ, మచిలీపట్నం 2 పార్లమెంట్ స్థానాల్లోనే పోటీ చేయనుంది. ఉదయ్ పేరు రివీల్ చేయడంతో 2 స్థానాలకు పవన్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.